10 సంవత్సరాలు అధికారంలో ఉన్న వాళ్ళు ఏనాడు విద్యాశాఖకు ప్రాధాన్యత ఇవ్వలే. ప్రభుత్వ పాఠశాలలు మూసివేస్తూ పేద ప్రజల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ తెలంగాణలో ఉన్న విద్యాశాఖను విధ్వంసం చేసింది. నేను రాజకీయాల జోలికి వెళ్ళను, అనవసరమైన విషయాలు నేను మాట్లాడను. కానీ నేను చేస్తున్న ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఫైనాన్స్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, ఐటీ అండ్ ఇండస్ట్రీస్ కావచ్చు, వన్ ఆఫ్ ద బెస్ట్ పోర్ట్ఫోలియో నేను తీసుకొని ఉండొచ్చు. కానీ నేను ఈ దేశ భవిష్యత్తు గ్రామీణ ప్రాంతాలలో ఉన్నది, దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో ఉంది. అందుకే విద్యాశాఖను నా దగ్గర పెట్టుకోవాలి, విద్యా ప్రక్షాళన చెయ్యాలి, ప్రతి పేదవాడి గుండె తట్టాలి, వాళ్లకు విద్యను అందించాలి అన్న లక్ష్యంతో విద్యాశాఖను నా దగ్గర పెట్టుకొని నిరంతరం పర్యవేక్షిస్తూ ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం. కొంతమంది గిట్టని వాళ్ళు విద్యాశాఖకు మంత్రే లేడు అంటారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈనాడు విద్యాశాఖను మొదటి ప్రాధాన్యత కింద తీసుకొని ఈ తెలంగాణ రాష్ట్రంలో మేము ప్రయత్నం చేస్తున్నాం. మీరు చేసిన విధ్వంసం 10 సంవత్సరాలు మీరు పాల్పడ్డ అరాచకం 100 సంవత్సరాల నష్టం తెలంగాణ రాష్ట్రానికి జరిగింది. అందుకే ఈనాడు అన్ని రకాలుగా ఆలోచన చేసి ఈరోజు పేద పిల్లలు నర్సరీ కానీ తల్లిదండ్రులు శ్రీమంతులు ధనవంతులు ఏ విధంగా నర్సరీ కిండర్ గార్డెన్ లేకపోతే ఎల్కేజీ యూకేజీకి వాళ్ళ పిల్లల్ని పంపించుకుంటున్నారో అత్యంత నిరుపేద ఉపాధి హామీ కూలికి వెళ్ళే తల్లిదండ్రులు కూడా తమ పిల్లల్ని నర్సరీ ఎల్కేజీ యూకేజీకి పంపించాలని, తెలుగుతో పాటు ఇంగ్లీషు నేర్పించాలని ఆ తల్లిదండ్రులు కలలు కంటున్నారు. కానీ మన ప్రభుత్వ విధానంలో ఈనాడు నర్సరీ ఎల్కేజీ యూకేజీ విధానం లేదు, ఇంగ్లీషు విద్యకు అంత ప్రాధాన్యత లేదు. అందుకే పేదవాళ్ళు ఎంత కష్టపడైనా సర్వం అమ్ముకొనైనా సంపాదించింది మొత్తం కేటాయించైనా తమ పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్ళకు పంపించడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళ ఆలోచన ఒక్కటే, మేము కూలీ నాలి చేసి బతికినాం, ఒక పూట తిన్నా తినకపోయినా ఉపవాసం వండుకొని మా పిల్లల్ని చదివించుకున్నాం, వాడు పెద్దయి ఒక డాక్టర్, ఒక లాయర్, ఒక ఇంజనీరు, ఒక ఐఏఎస్ ఐపీఎస్ అయితే మా భవిష్యత్తులు మారుతాయి, మా కళ్ళ ముందే మా పిల్లలు ప్రయోజకులు అవుతారు, డాక్టర్లు లాయర్లు రాణించి పీజీలు పిహెచ్డీలు చేసి తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని వాళ్ళు కలలు కంటున్నారు. మరి అలా తల్లిదండ్రులు కలలు కంటున్నప్పుడు వాళ్ళ కలల్ని సాకారం చేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉందా లేదా ఒకసారి ఆలోచన చేయండి. అందుకే ఈనాడు ఎవరేమనుకున్నా సరే నర్సరీ నుంచి ఎల్కేజీ యూకేజీతో పాటు 10th తర్వాత 11th and 12th, నర్సరీ నుంచి 12th వరకు ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ని డెవలప్ చేయాలని నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీతో పాటు తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీని తయారు చేసుకొని ఈనాడు ప్రక్షాళన కార్యక్రమాన్ని మొదలు పెట్టుకున్నాం. మొదటిసారి ఈసారి నర్సరీ నుంచి మనము అడ్మిషన్లు ఇచ్చినాం. ఆ రూట్లో ఒక తెలంగాణ మోడల్ స్కూల్గా విద్యా కమిషన్ అపాయింట్ చేసి ఒక సీనియర్ ఐఏఎస్ రిటైర్డ్ ఆఫీసర్ని విద్యా కమిషన్ చైర్మన్ చేసినాం. వాళ్ళు ఇచ్చిన సూచనలతోని ఆ రూట్లలో మనము నర్సరీ నుంచి 12th వరకు స్కూల్ ప్రారంభిస్తే ఇక్కడున్న చాలా మందికి వేదిక మీద ఉన్న ఇండస్ట్రియలిస్టులకు కూడా తెలవాలి. ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలలో చేరాలి అంటే విద్యార్థులు వచ్చేవాళ్ళు కాదు. ఆ రూట్లలో 1814 మంది పిల్లలకు అడ్మిషన్లు ఇచ్చిన తర్వాత ఇంకా 1500 అప్లికేషన్స్ ఎక్స్ట్రా వచ్చినాయి. వాళ్ళు బయట నో అడ్మిషన్ అని బోర్డు పెట్టినరు. ఇది మా నిబద్ధతకు, మా పాఠశాల ఉపాధ్యాయుల యొక్క పనితనానికి గుర్తింపు. ప్రభుత్వ పాఠశాలల్లో నో అడ్మిషన్ అని పెట్టే రోజు వస్తుంది అని ఎవరు కలలో కూడా ఊహించకపోవచ్చు. కానీ అసాధ్యాన్ని సుసాధ్యం మా ఉపాధ్యాయులు చేసిండ్రు. ఈరోజు ఇబ్రహీంపట్నం ప్రాంతంలో 6 రూట్ల స్కూల్ ఎవరైనా వెళ్ళి చూడొచ్చు. నేనే స్వయంగా వెళ్ళి ఆ విద్యార్థులతో బ్రేక్ఫాస్ట్ చేయడమే కాకుండా అందరిని వాళ్ళని కలిసి వచ్చిన. ఇవాళ ప్రతి తెలంగాణ నియోజకవర్గానికి ఒక తెలంగాణ పబ్లిక్ స్కూల్ అందించినాం. ఇదే కాదు, ఈనాటి ప్రభుత్వం కుల వ్యవస్థను నిర్మించాలని, కుల వ్యవస్థ నిర్మూలన ద్వారానే
సమాజంలో అసమానతలను తొలగించాలని ఒకనాడు ఎస్సీలు వేరు, ఎస్టీలు వేరు, బీసీలు వేరు, మైనారిటీలు వేరు, అదర్ కాస్ట్లకి డిఫరెంట్ హాస్టల్స్ ఉంటే, రెసిడెన్షియల్ స్కూల్స్ ఉంటే, ఈనాడు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అండ్ అదర్స్ 2500 మంది స్టూడెంట్స్ తోని 25 ఎకరాలలో ఒక కార్పొరేట్ లెవెల్ ఒక క్యాంపస్ నిర్మించి ఈనాడు విద్యను అందించడానికి ముందుకెళ్తున్నాం. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ మీరందరూ చూడబోతున్నారు 119 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ దేశానికి రోల్ మోడల్గా తీర్చిదిద్దే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకున్నది. అదేవిధంగా క్రీడలు చూడడమే కానీ ఆడడం మనం మర్చిపోయినాం. ఒలింపిక్స్ వచ్చినప్పుడు మన దేశం ఎక్కడుందని ఎత్తుక్కుంటే పైనుంచి చూడాల్సిన పని లేదు, కింది నుంచి చూస్తే మొదటి స్థానము, రెండో స్థానంలో ఉంటాం కింది నుంచి లెక్క పెడితే. నేను అడగదలుచుకున్న ఈనాడు ఇక్కడికి వచ్చిన విద్యార్థులను, వేదిక మీద ఉన్న మా కార్పొరేట్ మిత్రులను, 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశం ఒలింపిక్స్లో ఒక గోల్డ్ మెడల్ తేలేకపోతుంది ఇన్ని దశాబ్దాలైనా. ఆ మధ్య నేను సౌత్ కొరియా పర్యటించిన, సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీకి వెళ్ళిన. 30 ఎకరాలలో ఉంది ఆ స్టేడియం. ఈ ఎల్బీ స్టేడియం కంటే కొంచెం పెద్దగా ఉంది వాళ్ళ యూనివర్సిటీ, సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీ. ఒక అమ్మాయి వచ్చి నాకు స్వాగతం పలికింది బొకే ఇచ్చి. నేను ఆ అమ్మాయి ఆ స్కూల్ వచ్చిన స్టూడెంట్ ఏమో అనుకున్నా. తర్వాత నాకు ఇంట్రడ్యూస్ చేస్తే ఆ అమ్మాయి ఒలింపిక్స్లో 2 గోల్డ్ మెడల్స్ తీసుకొచ్చింది ఆర్చరీలో. ఆ దేశం 32 గోల్డ్ మెడల్స్ తెస్తే ఒక సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీ నుంచి 16 గోల్డ్ మెడల్స్ సాధించారు. ఆ దేశ జనాభా మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నంత ఉంటుంది. మరి ఈరోజు మా యువమిత్రులను నేను అడుగుతున్నా, మా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులను నేను అడుగుతున్నా, చిన్న దేశం 32 గోల్డ్ మెడల్స్ తెస్తే 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశం ఇన్ని దశాబ్దాలైనా ఒక్క గోల్డ్ మెడల్ తేలేదంటే ఇది మన ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం కాదా? ఇది మన దేశ ప్రతిష్టకు సంబంధించిన అంశం కాదా? ఈనాడు ఆలోచన చెయ్యండి. ఆ గోల్డ్ మెడల్ సాధించాల్సిన బాధ్యత మన తెలంగాణ బిడ్డలకు లేదా? మనలో సమర్థత లేదా? మనం రాణించలేమా? ఎక్కడ లోపం ఉన్నది అంటే పాలకులలో లోపం ఉన్నది. పాలకులు సరైన దిశ నిర్దేశించకపోవడం వల్ల ఈనాడు గోల్డ్ మెడల్స్ సాధించలేకపోతున్నాం. అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పోర్ట్స్ పాలసీ తీసుకొచ్చి వి హావ్ ఇనిషియేటెడ్ యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ అండర్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో ఉన్న క్రీడాకారులను మన బోర్డులో తీసుకున్నాం. రాబోయే 2 సంవత్సరాలలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఈ దేశానికి ఒక నమూనాగా మారి రాబోయే ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ని సాధించడానికి పునాదులు తెలంగాణ రాష్ట్రంలో వేయాలనేదే నా కళ. మీరందరూ అందులో భాగస్వాములు కావాలి. ఇక్కడికి వచ్చిన విద్యార్థులు ఆ స్ఫూర్తితోని తిరిగి మీ ప్రాంతాలకు వెళ్ళాలి. అందుకే మిత్రులారా, ఈనాడు ఏఐ అనే ఒక భూతం వచ్చింది. ఒకప్పుడు కంప్యూటర్ సైన్స్, ఒకప్పుడు ఇంజనీరింగ్ చదివితే, ఒకప్పుడు అమెరికాకు పోతే లక్షల రూపాయలు డాలర్లు సంపాదించే అవకాశం ఉండే. ఇవాళ అమెరికా లాంటి దేశంలో ఏఐ తుఫాన్తోని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తోని వైట్ కాలర్ జాబులన్నీ పోయి కోట్లాది మంది నిరుద్యోగులు అవుతున్నారు. మరి ఏ రకంగా దీన్ని ఎదుర్కోవాలనో ఒకసారి ఆలోచన చేయండి. వైట్ కాలర్ జాబులు తీయగలుగుతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కానీ బ్లూ కాలర్ జాబులు తీయలేదు. బ్లూ కాలర్ జాబులు అంటే షర్టుకుండే బ్లూ కాలర్ కాదు, స్కిల్స్. అందుకే ఐటీఐలుగా నిరాదరణకు గురైన ఐటీఐలను ఈనాడు అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్గా మార్చినాం. 119 ఇన్స్టిట్యూషన్స్ ఇచ్చినాం. ఏటీసీలో చేరితే 2000 రూపీస్ పర్ మంత్ స్టైఫండ్ ఇచ్చి పిల్లలకు చదువుకోవడానికి ప్రోత్సహిస్తున్నాం. ఈనాడు పాలిటెక్నిక్ కాలేజీలను అప్గ్రేడ్ చేసినాం. స్కిల్స్ యూనివర్సిటీ తీసుకొచ్చినాం, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ. ఈరోజు వృత్తి నైపుణ్యం, శిక్షణ నైపుణ్యం తీసుకుంటే, ఇంగ్లీష్ నేర్చుకుంటే యుఎస్ని వెళ్ళిన మనం. సిలికాన్ వ్యాలీ అవర్ టాలెంట్, అవర్ లాంగ్వేజ్ ఈరోజు నడిపిస్తున్నది. కానీ భవిష్యత్తులో ఇంగ్లీష్ ఒకటే సరిపోదు. జర్మనీ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, సౌత్ కొరియన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, జపనీస్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి.